ప్రభు యొక్క కృపను బట్టి మరొక మాసంలోనికి ప్రభు మనలను ప్రవేశింపచేసి ఈ జూన్ మాసంలో ఈ మొదటి పునరుత్థాన దినమున మరొకసారి ప్రభును ఆరాధించడానికి కృప చూపిన దేవాది దేవునికి మనం ఎంతగానో వందనస్తులమైంటున్నాము. ఈ నెలలో ఇది మొదటి పునరుత్థానపు దినముగా దేవుని మందిరంలో ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనవలసిన వారమై ఉంటున్నాము. కానీ లాక్డౌన్ బట్టి ఈ దినమున ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనలేకపోతున్నాము. ప్రభు చిత్తమైతే వచ్చే వారము లాక్డౌన్ నుండి మనకు విముక్తి కలిగినట్లయితే మనమందరము కూడా ప్రభు బలలో పాల్గొనగలమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిస్తుంటున్నాను. చూడండి, ఈ దినం కొరకైనటువంటి వాక్య భాగమును మనము చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 36 నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 36 నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడునో పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడునో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు. పాతదే మంచిదనునని చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధించినటువంటి ఉపమానములలో ఇది 4వ ఉపమానముగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ ఉపమానం గురించి కూడా 3 సువార్తలలో వ్రాయబడి ఉంచున్నది. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తలలో ఈ ఉపమానం గురించి వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, నిజానికి ఇవి 2 వేరు ఉపమానములు. మొదటిది పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడం అనేది ఒక ఉపమానము. తర్వాత పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడం అనేది కూడా 2వ ఉపమానము. ఈ 2 కూడా వేరు సందర్భములలో ప్రభువారు బోధించారు. కానీ 2 కూడా ఒకే భావమును కలిగి ఉంటున్నాయి. కాబట్టి సువార్తలలో లిఖింప చేయబడుతున్నటువంటి సందర్భంలో మన రచయితలు ఈ 2 కూడా ఒక్క దగ్గరే వ్రాయించినారు. ఎందుకంటే 2 భావములు కూడా ఒకే రీతిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ 2 వేరు ఉపమానములుగా కాకుండా ఒక ఉపమానముగానే మన కొరకు వ్రాయించి ఉంటున్నారు. కాబట్టి ఈ 2 కలిసి కూడా ఒక ఉపమానముగానే గుర్తించడము బైబిల్ పండితులు చేసి ఉంటున్నారు. దానినే మనము అవలంబిస్తూ ఉంటున్నాము. ఇక్కడ గమనించినట్లయితే పాత బట్ట, దాని కొరకు వేయబడినటువంటి క్రొత్త గుడ్డ మాసిక అనేది ఒక విషయము. తర్వాత పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడము, క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడము. ఈ ఉపమానము ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధించవలసి వచ్చింది? ఆయన వారికి ఈ ఉపమానము ఎందుకు తెలియచేయవలసి వచ్చిందో కానీ మనము గమనించినట్లయితే, ఇదే సువార్త, ఇదే అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయంలోనే మన కొరకు వ్రాయబడిన మాట గమనించండి. 33వ వచనంలో నుండి వ్రాయబడిన మాట, వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు,
అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు త్రిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములో వచ్చునో ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఉపవాసమును గురించి ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా ఈ ఉపమానమును ప్రభు వారికి తెలియచేస్తున్నాడు. వారు ఏమని అడుగుతున్నారంటే, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు, అలాగే పరిసయ్యులు చేస్తారు, వారి శిష్యులను కూడా చేస్తారు, కానీ నీ శిష్యులు మాత్రము ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయరు? ఎందుకు వీరు తిని త్రాగుచున్నారు? ఎందుకు ఉపవాస ప్రార్థనలో గడపడం లేదు? ఎందుకొరకు మరి వీరందరూ చేస్తున్నప్పుడు వీరెందుకు చేయడం లేదు అని ప్రభువును వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రభువు వారికి తెలియచేస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? ప్రభు వారికి ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా పెళ్లి నిశ్చయమై ఉంటే పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము ఆ పెండ్లి ఇంటి వారు సంతోషముతో ఆనందముతో విందులు చేసుకుంటూ ఉంటారే కానీ ఉపవాసము చేయరు. ఎందుకంటే పెండ్లి కుమారుడు తమతో ఉన్నాడు కాబట్టి తమ సంతోషాన్ని ఆనందాన్ని వారు పంచుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పెండ్లి ఇంటి వారి చేత ఉపవాసము చేయించరు. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎందుకంటే పెండ్లి కుమారుడు పెండ్లి జరిగేంత కాలము పెండ్లి ఇంటిలో ఉంటాడు. పెళ్లి జరిగిన కొద్ది కాలానికి ఆ కుమారుడు ఆ ఇంటిలో నుండి కొనిపోబడు దినములు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఇంటి వారు ఉపవాసం చేస్తారు అంటున్నారు. అంటే తన శిష్యులు ఎందుకు తిని త్రాగుచు ఉన్నారు, ఉపవాసం ఎందుకు చేయడం లేదంటే, నేను పెండ్లి కుమారుడిగా వారితో ఉన్నాను, వారు నాతో ఉన్నారు కాబట్టి నా సంతోషంలో వారు పాలు పొందుకుంటున్నారు. వారు ఇప్పుడు ఉపవాసం చేయవలసిన అవసరము లేదు. కానీ ఒకానొక దినం వస్తుంది, ఒకానొక సమయం వస్తుంది, పెండ్లి కుమారుడు కొనిపోబడు దినం వచ్చినప్పుడు, అనగా నేను ఆరోహణము కావలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు ఉపవాసం చేస్తారు, ఉపవాస ప్రార్థనలో గడుపుతారని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. అంటే శిష్యులను వెనకేసుకుని వచ్చి వారు ఉపవాస ప్రార్థనలు చేయరు అని చెప్పట్లేదు. కానీ ఈ సమయము వారు ఉపవాసము చేయవలసినటువంటి సమయము కాదు. నేను వారితో ఉంటున్నటువంటి కాలం అంతా కూడా సంతోషముగా గడిపేటువంటి కాలముగా ప్రభు వారికి సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మరి పాత బట్ట ఏమిటి, దానికి వేయబడిన క్రొత్త గుడ్డ మాసిక ఏమిటి, అలాగే పాత తిత్తి అనగా ద్రాక్షరసమును నిల్వ చేయట కొరకు లేదంటే ద్రాక్షరసమును తీసుకొని వెళ్ళడానికి సిద్ధపరిచిన పాత తిత్తి ఏమిటి, ఆ క్రొత్త తిత్తి ఏమిటి, దాన్ని గురించి ఈ దినమున మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ 4 విషయములను కూడా ప్రభువే మనకు బోధించువాడుగా ఉంటున్నాడు. మొదటిగా గమనిస్తే చూడండి, ఎవడును కూడా పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. ఎందుకంటే చాలా కాలముగా వాడబడినటువంటి వస్త్రము అది పాతగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎండకు వానకు అది ఉపయోగించబడింది కాబట్టి వాతావరణంలో కలిసిపోయి ఉన్నది. కాబట్టి దానిలో ఉంటున్నటువంటి ఆ దృఢత్వము, ఆ పట్టు తగ్గిపోతుంది. ఆ దారములకు ఉన్నటువంటి ఆ బలం అనేది క్షీణించిపోతుంది. కాబట్టి అది బలహీనమైన స్థితిలో ఉంటుంది. అలాంటి ఆ బట్టకి క్రొత్తగా తయారు చేయబడిన, అంటే బలమైంది, దృఢమైంది, క్రొత్త దారము బలము కలిగిందిగా ఉన్నటువంటి ఆ బట్టను తీసుకొని వచ్చి
మాసిక వేస్తే, అంటే ఆ రెండింటిని కలిపితే క్రొత్త బట్టకి ఏమి కాదు, కానీ ఆ పాత గుడ్డ ఏమవుతుందంట, చినిగిపోతుందంట, దానిని చింపి వేస్తుందంట. ఈ ఉపమానం చెప్పిన కాలానికి ఈ కాలానికి గమనించండి ఎంత తేడా ఉందంటే, వెనకటి కాలంలో వారి యొక్క వస్త్రములో ఎక్కడైనా చినిగిపోతే, లేదంటే ఒకవేళ దేనికైనా తగిలి అవి రంధ్రం పడినా కానీ, కాలిపోయినా కానీ, చినిగిపోయినటువంటి స్థితిలో ఉంటే వెంటనే వారు ఏం చేసేవారంటే తమ వస్త్రములను కుట్టుకునేవారు, లేదంటే మాసిక అంటే వేరే క్లాత్ తీసుకొని ఆ ప్యాచ్ వర్క్ అంటారు, దాన్ని మాసిక వేసుకునేవారు. కాబట్టి ప్రభు దాన్ని ఉపయోగించాడు. ఒకవేళ కనుక ఈ కాలంలో ప్రభు ఉంటే ఈ ఉపమానం చెప్పేవాడా? ఈ ఉపమానం చెప్పడానికి ఆయనకు ఆస్కారం ఉండేది కాదు. ఎందుకంటే ఈ కాలంలో చినిగిపోయి ఉండేటువంటి వస్త్రములు కాదు, నూతన వస్త్రములనే చింపుకుంటున్నారు. ఎంత చింపుకుంటే అంత ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో. మాసిక వేసుకునే అవసరం లేదు. వెనకటి కాలంలో మన తండ్రుల కాలంలో అయితే చినిగిపోతే వారు నామోషిగా ఫీల్ అయ్యేవారు. ఇలా నేను ఎలాగో బయటికి వెళ్ళాలి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని నామోషిగా ఫీల్ అయ్యేవారు, బయటికి వెళ్ళేవారు కాదు. ఈ కాలంలో అయితే ఎంత చింపుకుంటే అంత ఫ్యాషన్, ఎంత చింపుకుంటే అంత క్రేజ్, ఎన్ని ఎక్కువ చినుగుళ్ళుంటే వారు అంత పాష్ అంటారు. అలాగుంటున్నది. ఇలాంటి కాలంలో ఇప్పుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తుంటే ఉపమానం అసలు మన కొరకు రాయించబడేదే కాదు. ఎందుకంటే మాసిక వేయాల్సిన అవసరం లేదు, క్రొత్త వాటినే. వాటి రేట్లు వింటుంటే కూడా ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత ఎక్కువగా చినిగిపోయిన జీన్స్ ఉంటే వాటికి అంత రేట్ ఎక్కువ. ఒకప్పుడైతే చినిగిపోయిందంటే మన తండ్రులు మనకు వస్త్రములు కొనియాల్సి వస్తే వాళ్ళు చినిగిపోయిందంటే తీసి అటు మూలకు పడేసేవారు. అరే చినిగిపోయిందిరా అది వద్దు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కాదు, అది ఎందుకు పనికిరాంది ఒకప్పుడు, కానీ ఇప్పుడు దానికే 10 అంతల విలువ పెట్టి మరి కొనుక్కుంటున్నారు. అంటే చూడండి ఎలాగ మారిపోయింది తరము అంటే, మనస్తత్వము, వారి పద్ధతులు, వారి అలవాట్లు ఎలా మారిపోయాయి అంటే ఆ కాలానికి ఈ కాలానికి తేడా గమనించండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేస్తే అది చినిగిపోతుంది, నిలవదు. మరి అసలు పాత బట్ట అంటే ఏమిటి అనగా, ప్రభు వీరిని గురించే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, వీరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు అంటే, వారు పాతకాలపు పద్ధతులనే ఇంకా ఆచరిస్తున్న వారుగా ఉంటున్నారు. అంటే వారు పాటించే పద్ధతులు, వారు నడిచేటువంటి నియమాలు, వారి యొక్క ఆచారములు, వారి యొక్క ధర్మశాస్త్రం యొక్క కట్టడలు, ఇవన్నీ వారికి నీతిని కలిగించేవిగా ఉంటున్నాయి అనుకుంటున్నారు. వారు మేమే గొప్పవారము, మేమే నీతిమంతులము, మా ఆచారాలే గొప్పవి, వాటికే వారు ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉంటున్నారు. మా పితరులు గొప్పవారు, మా పితరులు మాకు బోధించారు, మా పితరులు అలాగ నడిచారు కాబట్టి మేము ఇప్పుడు అలాగ నడుస్తున్నాము, కాబట్టి మేము పాటించేవి, మేము జరిగించేవి ఇవి మాత్రమే గొప్పవి అని వారు తమకు తామే నీతిమంతులుగా తీర్చుకుంటున్నారు. ఆ నీతిమంతులుగా తీర్చుకోవడానికి ఆధారం ఏమిటంటే వారి అలవాట్లు, వారి ఆచారములు, వారి పద్ధతులు, వారి నియమములు, వారికి ఉన్నటువంటి స్వభావములు. ఏ రీతిగా అయితే పితరులు జరిగించారో మేము అలాగే జరిగిస్తున్నాం, కాబట్టి మేము ఇలాగే ఉంటాము. అది పాత బట్టకు సాదృశ్యం. పాత స్వభావానికి, పాత నడవడికి, పాత ఆచారాలకు, పాత పద్ధతులకు, పాత ఒడంబడికలకు అది సాదృశ్యముగా ఉంటుంది. కాబట్టి అలాంటి పాత పద్ధతిలో, పాత స్వభావంలో ఉన్నటువంటి మీకు ఇప్పుడు క్రొత్త స్వభావం గురించి నేను మీకు తెలియచేసిన అది నిలువనేరదు అంటున్నాడు ప్రభు. ఎందుకంటే మీరు ఇంకా ప్రాచీన స్థితిలోనే ఉంటున్నారు. నేనేమో
నవీని నవీని నవీనీకరించబడడానికి నేను వచ్చాను, నవీన స్వభావమును అనుగ్రహించడానికి నేను వచ్చాను, కానీ మీరు ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉంటున్నారు. కాబట్టి అలాంటి ప్రాచీన స్వభావమునకు ఈ యొక్క నవీన స్వభావమునకు పొత్తు కుదరదు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానము అలాగే ఉంటుంది. కాబట్టి పాత బట్ట అనగా వారి యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు, వారు నమ్మేటువంటి గొప్పవారుగా వారే అనుకునేటువంటివి ఈ పాత బట్టకు సాదృశ్యం. అయితే మరి క్రొత్త బట్ట అంటే ఏమిటి? క్రొత్త బట్ట దేనికి సాదృశ్యము? ఇది దేని కొరకు అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. క్రొత్త బట్ట, ప్రభు అనుగ్రహించేటువంటి క్రొత్త నీతి ఏమిటంటే ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వీరు శాస్త్రులు, పరిసయ్యులు, వారు అనుసరించేటువంటి నీతి కార్యములు, వారు అనుసరించేటువంటి నీతి మార్గములు వారి మట్టుకు వారికి అవి సబబుగానే కనబడుతున్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడలా. ప్రభు సెలవిచ్చేది ఏమిటంటే మీరు ఆ నీతితో వారితో పోల్చుకోకండి. వారు చేసేటువంటి ప్రమాణాలను, వారు నీతి కొరకు ఏమైతే ప్రమాణాలను పాటిస్తున్నారో, కొలమానాలుగా, కొలతలుగా వారు గుర్తిస్తున్నారో, మీరు వాటిని అనుసరించి మీరు ఆ లెవెల్ ఉంటే చాలు మేము అని మీరు అనుకుంటే మీరు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరు అని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనించండి, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల. మన నీతి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే ప్రభు స్పష్టంగా తెలియచేసేది ఏంటంటే శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల. మరి ఎలాంటి నీతి మనకు? మన నీతి అధికము కావాలి అంటే మనం ఏ నీతిని అనుసరించాలి? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏ రకంగా అధికమవుతుందంటే మన నీతి క్రియల మూలముగానైన నీతి కాదు. మనం అనుసరించవలసింది శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే అధికమైన నీతి. ఎలాంటి నీతి అంటే విశ్వాస మూలమైన నీతి. దానిని కోరుచున్నాడు ప్రభు. మన నీతి ఎప్పుడు అధికమవుతుందంటే క్రియల ద్వారా కలిగేటువంటి, క్రియల మీద ఆధారపడినటువంటి నీతి అది అధికమైనది కాదు. అది వారి మట్టుకు వారికి బాగానే ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే విశ్వాస సంబంధమైన నీతి, విశ్వాస మూలమైనటువంటి నీతిని మనం కలిగి ఉండాలి. ఎలాగ మనము ఈ నీతిని మనము కలిగి ఉంటాము అంటే యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఎలాంటి నీతిని కలిగి ఉండాలి అంటే మన ప్రభువు నమ్మదగిన వాడు, మన ప్రభువు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ నీతి మనల్ని పరలోక రాజ్యంలోనికి ప్రవేశపెట్టించేటువంటి ఆధారము ఈ నీతి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి పరలోక రాజ్యములో చేర్చేటువంటి నీతి కాదు. అది
ఎందుకంటే వారి క్రియల మూలముగా ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. వారు ఎప్పుడు కూడా పవిత్రులుగా స్థిరపరచబడరు. వారు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా గుర్తించబడరు. ఎందుకనేది మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తాము. ఇక్కడ గమనిస్తే మన ప్రభువు నీతిమంతుడు. మనము ప్రార్థించే మన ప్రభు, మన పాపములను క్షమించే ప్రభు, మన పాపములను కడిగేటువంటి ప్రభు, ఆ నీతిమంతుడైన ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపములు కడగబడి మనం పవిత్రులముగా చేయబడుతున్నాం. కాబట్టి మనము కలిగి ఉండవలసినటువంటి నీతి విశ్వాస మూలమైన నీతి. మన కొరకు మరణించిన, మన కొరకు పునరుత్థానుడైన ఆ నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా క్షమించబడి పాపములు శుద్ధీకరించబడి పవిత్రపరచబడినటువంటి ఆ నీతిని మనము కలిగి ఉండవలసిన వారమై ప్రభువు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనము అందుకే ఈ లూకాసు వార్త 5వ అధ్యాయంలోనే ఈ ఉపమానానికి ముందుగానే ప్రభు సెలవిచ్చినటువంటి మాట, వారు ఎందుకు ఉపవాసము గురించి ప్రశ్నించారు, వారు ప్రశ్నించిన దానికి ఎందుకొరకు ఈ ఉపమానములు చెప్పారు అంటే 5వ అధ్యాయము 30 నుంచి చదివినట్లయితే మనము 30వ వచనం నుండి చదివితే, పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ గమనిస్తే శాస్త్రులు పరిసయ్యులు ప్రభువుతో ఉన్న శిష్యులను వారిని చూసి సనుక్కుంటున్నారు. ఎందుకొరకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్నటువంటి ఆ లేవిని చూచి తనను వెంబడించమని చెప్పినప్పుడు ఆ సుంకము వసూలు చేసేటువంటి ఆ లేవి వెంటనే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు తన ఇంట గొప్ప విందు చేసి సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు పిలువబడ్డారు, కూర్చున్నారు. వారితో ప్రభువును శిష్యులను భోజనం చేస్తున్నారు. ఇది వారికి నచ్చనిది. శాస్త్రులకు పరిసయ్యులకు నచ్చనిది ఏంటంటే, వీరు ప్రభువు యేసుక్రీస్తు మెస్సియా అని అంటున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులను వెంట వేసుకొని ఎలాంటి భోజనం చేస్తున్నాడు, ఎవరితో కూర్చుంటున్నాడు, పాపులతోని సుంకరులతోని వారితో భోజనం చేస్తున్నాడని ఆయన మీద సనుక్కుంటున్నారు. అందుకే వారు అంటున్నారు, ఆయన మీద సనుక్కున్నప్పుడు ప్రభు అంటున్నాడు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఒక వైద్యుడు ఉన్నాడు అంటే, ఒక వైద్యుడిగా తర్ఫీదు పొందుకొని శాస్త్రములను చదివి ఒక వైద్యుడిగా పట్టా పొందుకొని వైద్య వృత్తిలో ఒక వ్యక్తి కొనసాగుచున్నాడంటే అతడు ఎందుకొరకు? మంచివారి కొరక? ఎప్పటికీ కూడా కాదు, రోగుల కొరకే. తను నేర్చుకున్నటువంటి వైద్యము రోగులను బాగుపరచడం కొరకే, వారికి ఆరోగ్యం కలగజేయడం కొరకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. అందుకే అంటున్నాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. నీతిమంతులు అంటే వారి గురించి చెప్తున్నాడు ప్రభు. తమకు తామే తమ క్రియల ద్వారా నీతిమంతులం అనుకుంటున్నారు కదా, మేము మిమ్మల్ని పిలవడానికి రాలేదు. ఎవరైతే పాపులుగా ఉంటున్నారో, ఎవరైతే మారు మనసు పొందడానికి ఇష్టపడుతుంటున్నారో నేను వారిని పిలవడానికి వచ్చాను, వారికి మారు మనసు దయచేయడానికి వచ్చాను, వారి యొక్క పాపముల నుండి వారిని విడిపించడానికి వచ్చాను, వారి పాపముల నుండి వారిని రక్షించడానికి వచ్చాను, వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే నేను వచ్చాను అని
ప్రభువు సెలవిస్తుంటున్నాడు. వారి యొక్క స్వభావం ఎలాగుంటుందంటే, శాస్త్రుల పరిశీల స్వభావం ఎలాగుంటుందంటే, వీటిని చుట్టూ ముళ్ళుంటాయి. ఆ కాయలను ఏమంటారంటే పల్లేరు కాయలు అంటారు. పల్లేరు కాయలను చూడండి, వాటికి చుట్టూ ముళ్ళే ఉంటాయి. దానిని మనం పట్టుకోలేము, హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే ఎటు పట్టుకున్నా కానీ ఏదో ఒక ముళ్ళు మనల్ని కుచ్చుతూనే ఉంటుంది. అంటే ఈ శాస్త్రులు పరిచయలు ప్రభువు అంటాడు, విందులో కూర్చుంటేనేమో తిని తాగుచున్నాడు అంటారు. బాప్తిస్మం ఇచ్చి యోహానేమో తినక త్రాగక ఉపవాసం ఉంటేనేమో ఆయన తింటలేడు త్రాగుతలేడు అంటారు. అంటే వీరి స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరులను పొడిచే స్వభావం, పల్లేరుకాయ లాంటి స్వభావము వీరు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వారు అలాంటి స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం కూడా చూస్తాము, మనతో ఉంటున్నటువంటి వారు కానీ, మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదంటే మన బంధువుల మిత్రులు సమాజంలో చాలామందిని చూస్తాం. వారితో మాట్లాడాలంటే కష్టం, వారితో కలిసి నడవాలంటే కష్టం, వారితో కలిసి కూర్చోవాలంటే కష్టం. ఏంటంటే ప్రతి దానికి ప్రతి విషయంలో ఏదో ఒక తప్పు తీస్తూనే ఉంటారు. ఏ మాట పలికినా కూడా దానికి పెడార్థం తీస్తూనే ఉంటారు. ఇలాంటి స్వభావమే శాస్త్రుల పరిచయాల స్వభావమే, పల్లేరుకాయ లాంటి స్వభావమే. ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వారిని పొడవడము, ఎదుటి వారిని గుచ్చడము, దానిలోనే వారికి ఆనందం ఉంటుంది. అంటే ఎదుటివారు ఎప్పుడు నలిగిపోతూ ఉండాలి, ఎదుటివారు ఎప్పుడు బాధపడుతుండాలి, ఎదుటివారు ఎప్పుడు నెమ్మది లేకుండా ఉండాలి, ఎదుటివారు ఎప్పుడు కష్టాల్లో ఉండాలి, ఎదుటివారు ఎప్పుడు కూడా నష్టాల్లో ఉండాలి. వారి స్వభావం ఏమంటే ఒక పల్లేరుకాయలాగా ఎప్పుడు ఎటువైపు తిరిగినా, ఏ అంశం దొరికినా, ఎక్కడ స్థానం దొరికినా, ఎక్కడ వారికి ఒక సందు దొరికినా కూడా ఎప్పుడు కూడా పొడవడానికి రెడీగా ఉంటారు. ఆ పొడిచే స్వభావము కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగిన వారి గమనించండి, క్రొత్త బట్టను మనం దానికి చుడితే, ఒక పల్లేరుకాయకు ఒక క్రొత్త బట్టను కనుక మనం చుడితే అది నిలవగలుగుతుందా? అదేం చేస్తుందంటే చింపివేస్తుంది. ఆ ముళ్ళు ఏం చేస్తాయంటే ఆ వస్త్రాన్ని లాగివేస్తాయి. ఆ ముళ్ళు చింపివేసి ఎందుకు పనికిరానిదిగా చేస్తాయి. కాబట్టి ఈ పల్లేరుకాయలు ఏమి చేయబడాలి అంటే ఆ ముళ్ళన్నీ కూడా అరగదీయబడాలి. ఆ పల్లేరుకాయకు ఉన్నటువంటి ముళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, చుట్టూ తన శరీరం అంతా, ఒళ్ళంతా కూడా కలిగి ఉన్నటువంటి, అంటే వారు ఎలాగ ఉంటారు అంటే మనము వారి చూపుల ద్వారా పొడవడమే, వారి మాటల ద్వారా పొడవడమే, వారి చేతల ద్వారా పొడవడమే, వారితో కలిసి కూర్చోవాలన్నా కూడా భయమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. వారందరూ కూడా ఎలాగూ మార్చబడతారంటే వారి ముళ్ళన్నీ కూడా అరగదీయబడాలి. ఆ ముళ్ళన్నీ కూడా అరగదీయబడినప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. ఎలాగంటే ఆ ముళ్ళన్నీ పోయినప్పుడు నునుపుదనం దానికి వచ్చినప్పుడు అప్పుడు వారు ఎదుటి వారిని హానిపరిచేటువంటి స్వభావమును కోల్పోతారు. మనం చాలాసార్లు కూడా చాలా సాక్ష్యములు వింటాము. చాలామంది కూడా ఏమంటారంటే దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలు ఇస్తున్నాడు, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు, దేవుడు నాకే ఎందుకు ఈ బాధలు పెడుతున్నాడు, దేవునికి నేను ఒక్కనే కనబడుతున్నానా, దేవునికి నేను ఒక్కదాన్నే కనబడుతున్నానా, ఎందుకు ఇవన్నిటికీ అనుమతిస్తున్నాడు అని చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రభువుని ప్రశ్నిస్తుంటారు, అదే మాటలు పలుకుతుంటారు. కానీ నిజానికి ప్రభువు ఎందుకు వారిని అలాగ అనుమతి ఇచ్చాడంటే వారి లోపల ఉన్నటువంటి ఆ పల్లేరుకాయ ముళ్ళన్నీ కూడా అరగదీయబడడానికే. దేవుడు ఎందుకు అట్టి పరిస్థితుల గుండా వారిని నడిపిస్తున్నాడంటే ఆ ముళ్ళు అరగదీయబడినప్పుడే, ఆ ఎదుటి వారిని పొడిచేటువంటి ఆ గుణము, ఆ స్వభావము అరగదీయబడినప్పుడే ఎదుటి వారికి హాని చేయకుండా ఒక పల్లేరుకాయ అది నునుపుగా మారినప్పుడు అసలు దాని పల్లేరుకాయ అని అనరు కూడా ఎవరు కూడా. ఎందుకంటే దానికి ముళ్ళుంటేనే దాని పల్లేరుకాయ అంటారు. ఆ ముళ్ళని పోయిన తర్వాత దానికి ఒక కొత్త పేరు వస్తుంది, అది పల్లేరుకాయ అని అనరు ఎవరు కూడా. మనం దాన్ని చూపెట్టినా కూడా ఎవరు నమ్మరు. ఇది పల్లేరుకాయ అంటే ఎవరు నమ్మరు. ఎందుకు? దానికి ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా అరిగిపోయాయి.
అట్టి రీతిగానే మనలో ఉన్నటువంటి ఆ ముళ్ళ స్వభావమును అరగదీయడానికే ప్రభువు అలాంటి పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు. కానీ దాన్ని గుర్తించరు. ఎందుకంటే లేఖనం కూడా ఆధారం ఉన్నది. ఎందుకు అరగదీయబడము ఎందుకు జరుగుతుందంటే చూడండి, యోబు గ్రంథంలో వ్రాయబడిన మాట 14వ అధ్యాయము 19వ వచనంలో లేఖనము కూడా మనకు ఆధారముగా తెలియజేయబడుతుంది. చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడిన మాట. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములో భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుతున్నా. చూడండి, మనమైతే ఏం చేస్తాం? మన దగ్గర ఒక రాయి ఉంది, కంకర్ రాయి ఉంది అనుకుందాం. మన దగ్గర ఒక కంకర్ రాయి ఉంది, దానికి ఒక షేప్ ఉంటుందా? దానికి ఒక ఆకారం అనేది, రౌండ్ నునుపుదనం అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఎటు కుచ్చుకుంటుందో తెలియదు, అందుకే దాన్ని కంకర అంటారు. మరి దాన్ని అరగదీయాలంటే మనమైతే ఏం చేస్తాం? దానికి ఉప్పు రాయి పెట్టి రాకుతాం దాన్ని అరగదీయడానికి, లేదంటే ఫైలింగ్ చేయడం దాన్ని అంటారు. కానీ ఇక్కడ గమనించండి, రాళ్లను అరగదీసేటువంటి శక్తి కూడా దేనికి ఉందంట? జలముకి, నీటికి. జలము రాళ్లను అరగదీయును. అంటే ఒక రాయి, మీరు గమనించండి, ఏరుగా పారేటువంటి ప్రవాహం దగ్గర గమనించండి మీరు, రాళ్ళన్నీ నునుపుదనంతో ఉంటాయి. ఆ ఏటిలో ఉన్నటువంటి రాళ్ళని మీరు గమనించండి, దారి పొడవునా అవి నునుపుదనంతో ఉంటాయి. మనం పిల్లలం కానీ మనము కానీ తీసుకొని చూసి పట్టుకున్నప్పుడు అబ్బా ఎంత నునుపుగా ఉంది, ఎంత రౌండ్గా ఉందంటాం. ఆ షేప్ ఎలాగొచ్చింది? అవి నీటి ప్రవాహంలో ఒక స్థలము నుండి ఒక స్థలంలోనికి అవి నీటితో కొట్టుకొని పోవచ్చు ఆ యొక్క రూపం వాటికి మార్చబడింది. ఆ కరుకుదనము పోయి నునుపుదనం వాటికి వచ్చింది. ఆ జలము ఆ రాళ్లను అరగదీస్తుంది. అలాగే మనలో ఉంటున్నటువంటి ఏ ముళ్ళ స్వభావం కూడా అరగదీయబడాలంటే వాక్యము నీటికి సాదృశ్యముగా ఉంటుంది. దేవుని వాక్యము జలము ఏ రీతిగానైతే రాళ్ళను అరగదీస్తుందో, దేవుని వాక్యమే మనలో ఉండేటువంటి ఆ పల్లెరికాయ స్వభావమును, ఆ పొడిచే గుణమును అరగదీసి మనల్ని నునుపుగా తయారు చేస్తుంది. ఇంకా చూడండి, అనారోగ్యంతో ఉన్నవారు, లేదంటే కిడ్నీలో రాళ్ళు వచ్చిన వారికి డాక్టర్లు కానీ అందరు కానీ ఇచ్చే సలహా ఏమిటి? నీరు ఎక్కువగా త్రాగాలి. ఎందుకు? మీ శరీరంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు కరిగిపోవడానికి. అంటే గమనించండి, జలము రాళ్ళను అరగదీస్తుంది అంటే వాటిని కొట్టుకొని పోయేలాగా చేస్తుందంటే ఎంతటి శక్తి జలానికి ఉందో. రాళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఎంత గట్టిది, జలముకు ఉన్నటువంటి స్వభావం ఎంత సున్నితమైంది. కానీ ఆ సున్నితమైన ఆ వాక్యమే ఆ దృఢత్వము కలిగినటువంటి స్వభావమును కూడా మార్చేదిగా ఉంటుంది. అందుకే వీరు కలిగినటువంటి ఈ పాత బట్టకి ఈ కొత్త బట్ట మాసిక వేస్తే అది నిలవదు అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మన నీతి, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మన నీతి అధికము కావాలి అంటే విశ్వాస మూలమైనటువంటి నీతిని మనము కలిగి ఉండాలి. మన పితరుడైనటువంటి అబ్రహాము, పోయిన వారం విన్నాము, మనకు బ్రాండ్గా ఉంటున్నటువంటి అబ్రహాము గారు బండగా, ఆ బండలో నుండి చెక్కబడిన వారముగా మనము ఎలాంటి నీతిని కలిగి ఉండాలంటే విశ్వాసము వలనైనటువంటి నీతిని కలిగి ఉండాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో స్పష్టముగా వ్రాయించినటువంటి మాట, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని
విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన సంతానం ఇస్తా అన్నాడు, కుమారుణ్ణి ఇస్తానన్నాడు. అది ఎలాగ పొందుకున్నాడు? అది విశ్వాసము వలనైనా నీతి మూలముగానే ఆయన పొందుకున్నాడు, కానీ ధర్మశాస్త్ర మూలముగా పొందుకొనలేదు. తన క్రియల ద్వారా ఆ వాగ్దానమును పొందుకొనలేదు. తన మంచితనమును బట్టి, నడవడిని బట్టి ఆ వాగ్దానం పొందుకొనలేదు. కానీ దేవుడు సెలవిచ్చిన మాటను అబ్రహాము నమ్మాడు. దానినే నీతిగా దేవుడు ఎంచాడు. స్పష్టంగా వ్రాయబడిన మాట ఆదికాండ 12వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ప్రభు దర్శించినప్పుడు అక్కడ తెలియచేస్తున్న మాట పిలువబడిన తర్వాత 15వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆ గుడారంలో నుండి అబ్రహామును బయటికి పిలిచి ఆకాశం వైపు చూపెట్టి ప్రభు సెలవిచ్చినప్పుడు ఆ మాట అబ్రహాము నమ్మెను, దానిని దేవుడు నీతిగా ఎంచెను అని రాయబడి ఉంచును. ఆ నమ్మడాన్ని దేవుడు నీతిగా ఎంచాడు, క్రియల మూలముగా కాదు. కాబట్టి మన విశ్వాసము, మన నీతి క్రియల మూలమైనది కాకుండా విశ్వాస మూలమైన నీతిగా మనము కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. అది ఈ క్రొత్త బట్టకు ఉన్నటువంటి సాదృశ్యం. తర్వాత మనం గమనిస్తే పాత తిత్తి. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసమును పోయడు. ఒకవేళ పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. మనము ఇప్పుడంటే ఈ కాలంలో అంటే సూపర్ మార్కెట్లకు వెళ్తాము, మనకు కావలసిన వాటిని వాటర్ క్యాన్లు కానీ తర్వాత బాటిల్స్గా కానీ మనం కొనుక్కుంటున్నాం. కానీ ఆ కాలంలో అయితే నీటి కొరకు కానీ ద్రాక్షరసం కొరకు కానీ చర్మమును సంచులుగా కుట్టి వాటిలో ద్రాక్షరసమును నింపుకొని వారు తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. చర్మపు తిత్తులను వారు వాడేవారు. సంచులుగా ద్రాక్షరసమును తీసుకొని పోవడానికి చర్మపు తిత్తులను వారు వాడేటువంటి వారు. ఇక్కడ గమనిస్తే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమును ఎవ్వరు కూడా పోయడు అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ పోస్తే ఆ క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, అంటే దానిలో ఆ ద్రాక్షరసం నిలవబడదు. ఎందుకంటే ఈ పాత తిత్తులు చాలా కాలం నుండి వాడుకలో ఉన్నటువంటివి. ఎందుకంటే కొన్ని సంవత్సరముల తర్వాత వాటి యొక్క గుణము ఏదైతే నిల్వ చేసేటువంటి గుణం ఉంటుందో ఆ తిత్తులు ఈ గాలికి, ఈ వాతావరణానికి అవి పాడైపోయి ఏం చేయబడతాయంటే క్రొత్త ద్రాక్షరసమును నిలుపుకొనలేక అవి పిగిలిపోతాయి, అనగా అవి పగిలిపోతాయి. కాబట్టి ఆ తిత్తులు పనికిరావు, అందులో ఉన్నటువంటి ద్రాక్షరసము కూడా వ్యర్థముగా కారిపోతుంది. అందుకని పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసమును పోయరు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో గమనిస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును
ధరించుకొనవలెను. ఇక్కడ గమనించండి, ప్రాచీన స్వభావమునకును నవీన స్వభావమునకు ఫుట్ నోట్లో ఇవ్వబడినటువంటి అర్థం ఏమిటనగా, ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు, నవీన స్వభావం అంటే నవీన పురుషుడు. స్వభావం అనగా ప్రాచీన స్వభావము, మునుపటి ప్రవర్తన విషయంలో, ఇంతకు ముందు మీరు ప్రభువు దగ్గరకు రాకముందు అనగా ఆ పల్లెరికాయ అరగదీయక ముందు ఎలాగూ ముళ్ళతో ఉంటున్నదో మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీరు ఏం చేయబడాలి అంటే పాత స్వభావమును, చెడిపోయేటువంటి మీ పాత స్వభావమును, మీ ప్రవర్తన విషయంలో, మోసకరమైన మీ దురాశల విషయంలో ఏదైతే పాత స్వభావమును మీరు కలిగి ఉన్నారో, మీలో ఉన్నటువంటి ప్రాచీన పురుషుడు మిమ్మల్ని ఏ రీతిగానైతే ఇంతకాలము లోకం వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు నడిపించి ఉన్నాడో, అట్టి ఆశలు కలిగి దురాశలను మీలో ప్రేరేపించి ఆ దురాశల చేత ఈడవబడిన వారిగా మిమ్మల్ని నాశనమునకు నడిపించి ఉన్నాడో, ఆ ప్రాచీన పురుషుని యొక్క స్వభావమును, వాని లక్షణములను, వాని మార్గములను అన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టి మీరు ఎలాగూ మారాలి అంటే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీరు నూతన పరచబడి మీరు దేవుని కొరకైనటువంటి నూతన, ఎలాంటిదంటే నీతియు యథార్థమైన భక్తియు కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీరు పాతవన్నిటిని కూడా విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నీతి కలిగి, దేవుని నీతి, మానవ నీతి కాదు, క్రియల నీతి కాదు, దేవుని నీతి కలిగి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా మిమ్మల్ని సృష్టించిన వాణి నవీన స్వభావం అనగా, ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం క్రీస్తు పోలికగా క్రీస్తులోనికి మనం మార్చబడుతున్నాం. దీనిని మనం ధరించుకోవలసింది ఏంటంటే, మనము ప్రాచీన పురుషునిగా, ప్రాచీన స్వభావం కలిగిన వారముగా కాదు, ఇప్పుడు నవీన పురుషుని ధరించుకోవలసిన వారమైంచున్నాం. ఎలాగూ అంటే మనల్ని దేవుని పోలికగా సృష్టించబడిన ఆ స్వరూపంలో మనము మార్చబడవలసిన వారమైంచున్నాం. కానీ గమనించండి, చాలా మట్టుకు ఎంత ధర్మశాస్త్రమును పాటించేవారైనా, దేవుని పద్ధతులను, ఆచారాలను నెరవేర్చేవారైనా చాలా మట్టుకు 99% ఆ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఏంటంటే ఎలాగుంటుందంటే వారి ప్రవర్తన, అంత నానినా కానీ అరికాల క్రింద నానలేదంటారు. అంత నానిందంట. ఆ తాబేలును తినడానికి నక్క ప్రయత్నిస్తే ఆ తాబేలు నక్కతో చెప్పిందంట, నక్క బావ, నువ్వు నన్ను తినడానికి నేను ఇష్టమే, ఒప్పుకుంటున్నా, నువ్వు నన్ను పట్టుకున్నావు, నన్ను తిను. నేను ఎప్పుడు నానుతానంటే నన్ను నీళ్ళలో వేయి, నేను నానుతానంటే పోయి నక్క ఆ తాబేలును తీసుకొని వెళ్ళి నీళ్ళలో పెట్టి, అది ఎక్కడ నీళ్ళల్లో జారిపోతుందో మళ్ళీ అది తప్పించుకుంటుందని కాలు పెట్టి దాన్ని అదిమి పట్టిందంట నక్క. అప్పుడు తాబేలు అంటుందంట నక్కతో, నేను అంత నానినా కానీ నువ్వు కాలు పెట్టినావు కదా, నువ్వు కాలు పెట్టడంను బట్టి నేను అక్కడ నానలేదు, అది కూడా నేను నానాలంటే నువ్వు కాలు తీస్తే అక్కడ కూడా నానుతా, అప్పుడు నువ్వు తినొచ్చు అని చెప్పేసి తాబేలు ఆ మాట చెప్పినప్పుడు నిజమే అనుకొని నక్క కూడా చూడండి అది నమ్మి కాలు తీయగానే ఆ తాబేలు నీళ్ళలోకి పారిపోయి కాపాడుకున్నదంట. అంటే అంత నానినాం, అంత మారినావు కానీ ఇంకా ఎక్కడో ఒక్క దగ్గర చిక్కుబడి ఉంటున్నావు. అంటే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టడానికి ఇష్టపడరు. దానికి ఒక ఉదాహరణ బయటి వారు ఎక్కడో కాదు, బైబిల్ గ్రంథంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ ప్రాచీన స్వభావమును వదులుకోవడానికి ఇష్టపడని వ్యక్తి మన మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22 వచనంలో మనం గమనించినట్లయితే, ఆ యొక్క వ్యక్తిని
మనకు ప్రభు చూపెడుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21, 22 వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరినెడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఈ వ్యక్తి యవన కాలంలో ఉంటున్నాడు, ధనవంతునిగా ఉంటున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, మంచి మనసుతో వచ్చాడు, ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నేను జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఏమి చేయాలని ఒక ప్రశ్న వేస్తున్నాడు. అంటే తనకు కలిగినటువంటి అన్నిటిలో కూడా సరి అయిన రీతిగానే ఉన్నాడు, కానీ నిత్య జీవము పొందుకోవడానికి నిశ్చయత లేదు అతని దగ్గర. నేను నిత్య జీవమును కలిగి ఉన్నాను అనే నిశ్చయత ఆయనకు లేకపోవడం ద్వారా ఈ యవనుడు ప్రభు యుద్ధకు వచ్చి నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని ప్రభుని యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. బోధకుడా, నేను ఏ మంచి కార్యం చేస్తే నేను నిత్య జీవం పొందుకుంటాను అంటే ప్రభు అంటున్నాడు కదా, నీవు జీవంలో ప్రవేశింపగోరినెడలా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఎందుకు మరి ఆజ్ఞలు గైకొనమని ప్రభు అన్నాడంటే, ప్రభు అతన్ని గమనించాడు. ఇతడు ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, అన్నింటిలో కూడా సరి అయిన వాడుగా ఉన్నాడని ప్రభు అతని యొక్క మాట తీరును, అతని యొక్క వస్త్రధారణను గుర్తించి ప్రభు అంటున్నాడు, నీవు అన్ని ఆజ్ఞలను గైకొంటే నీవు నిత్య జీవంలోనికి వెళ్తావు అంటాడు. అయితే అప్పుడు ఆ యవనుడు అంటాడు కదా, అవి ఏ ఆజ్ఞలయ్యా నేను గైకొనవలసినవి, ఏ ఆజ్ఞలు గైకొనాలి అంటే ప్రభు అంటాడు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలెను అనున్నవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు చూడండి ఎంత మంచి సమాధానం ఇస్తున్నాడంటే, ప్రభువా, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవయ్యేమని ఆయనను అడిగాను. ఇంకొక సువార్తలో రాయబడిన మాట ఏమిటంటే, నేను బాల్యం నుండే వీటిని అన్నిటిని అనుసరిస్తున్నానయ్యా. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి, ధర్మశాస్త్రం నేను ఎరిగిన దగ్గర నుండి కూడా నువ్వు ఏవైతే ఆజ్ఞలు పాటించమని చెప్తున్నావో ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా నేను పాటిస్తున్నా, ఇంకా నాకు కొదవేంటి? ఆయన చెప్పే దాంట్లో చూడండి, ఆ యవనుడు చెప్పేటువంటి ఆ ప్రశ్నలో మనకు అర్థము కనపడట్లేదు. ఫస్ట్ మొదటిగా వచ్చి ఏమంటున్నాడు, నేను జీవములో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలన్నాడు. అంటే జీవము నిశ్చయిత లేదు, జీవమును పొందుకుంటానని నిశ్చయిత లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆజ్ఞలన్నీ గైకొంటే నీకు జీవము దొరుకుతుంది అంటున్నాడు. మరి నేను జీవం కొరకు నేను ఇవన్నీ ఆజ్ఞలు చేస్తున్నాను కదా, ఇంకా నాకు కొదవేమని మరల ప్రభునే ప్రశ్నిస్తున్నాడు. అంటే తాను చేస్తున్న దాని ద్వారా కూడా అతనికి నిశ్చయిత దొరకడం లేదు. అప్పుడు ప్రభుకు అర్థమయ్యేమంటున్నాడంటే, సరే నీవు ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నావు కదా, మంచిదే, కానీ నీకు ఒక కొదవ ఉంది. అదేంటంటే, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కానీ ఈ మాట అతనికి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అతడు చాలా ఆస్తి గలవాడు, మిక్కిలి ఆస్తి గలవాడు. ఇంకొక సువార్తలు రాయబడిన మాట ఏంటంట, మిక్కిలి ఆస్తి గలవాడు గనక మిక్కిలి వ్యసన పడుచు వెళ్ళిపోయినంట. అంటే చూడండి, వ్యసన పడడంలో కూడా తన రేంజ్లో వ్యసన పడుతున్నాడు. రేంజ్ అంటే ఎలా ఉంటుందంటే గమనించండి. మొన్న ఈ మధ్యలో ఒక అధికారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాడు. అతను తన భార్య కరోనా వచ్చి చనిపోయింది. చనిపోతే తన గ్రామానికి తీసుకొని వెళ్ళి ఆమెను అక్కడ సమాధి చేయవచ్చు. కానీ అతను ఒక ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి
అతను వెళ్ళి ఏం చేయాలంటే తన భార్యను ఇక్కడ సిటీలో ఫాతిమా నగర్లో ఆమె భూస్థాపన చేయాలని ఆశపడ్డాడు. ఆశపడితే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమన్నారంటే, నీది ఈ లొకాలిటీ కాదు, నీకు ఇక్కడ సభ్యత్వం లేదు, నువ్వు వేరే పల్లెటూరి వాస్తవ్యుడు కాబట్టి ఒకవేళ నీ భార్యను ఇక్కడ సమాధి చేయాలంటే నీవు 25,000 ఫీజు కట్టాలి అంటే అతనికి డబ్బుకి ఏం కొదవ చెప్పండి. అతని అధికారి, ఉద్యోగస్తుడు, తన భార్యను సిటీలో భూస్థాపన చేయడం కొరకు 25,000 ఫీజు కట్టి, ఎందుకంటే అతని రేంజ్ అది, తన భార్య సమాధి చేయడానికి కూడా ఆ రేంజ్లో 25,000 ఫీజును కట్టి పర్మిషన్ తీసుకొని తన భార్యను అక్కడ సమాధి చేయించుకున్నాడు. నీ గ్రామానికి తీసుకొని వెళ్తే నీకు ఆ 25,000 ఫీజు ఉండేది కాదు కదా. అదే గమనించండి, అదే వ్యక్తిని 25,000 కాదండి, కనీసం ఒక 5,000 అందులో ఆ వ్యాధిగ్రస్తులకో బీదవారికో ఎవరికన్నా దానం చేయమంటే చేస్తాడా? నేను ఎందుకు చేయాలి అంటాడు. కానీ ఆ రేంజ్కి తగ్గట్టుగానే చేసుకున్నాడు. అలాగే ఇక్కడ ధనవంతుడు కూడా మిక్కిలి వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. ఎందుకు? ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మంటున్నాడు ప్రభువు, నన్ను వెంబడించమంటున్నాడు. ఇంతకాలమేమో మరి నువ్వు ధర్మశాస్త్రం నెరవేరిస్తే, నువ్వు ఆజ్ఞలన్నిటిని కూడా పాటిస్తే నీకు జీవం ఎందుకు రావడం లేదు? ఇంకా జీవాన్ని ఎలా కోరుకుంటున్నావు అంటే ఆ పాత స్వభావము, ఆ పాత పద్ధతుల ద్వారా నీకు నిత్య జీవము కలగదు. నీవు పాత తిత్తిగా ఉన్నావు, ఆ పాత స్వభావం విడిచిపెట్టుకోలేక చూడండి మరి ప్రభు సెలవిచ్చాడు, నేను నీ బాల్యం నుండి కూడా నేను నీతి కార్యములు చేస్తున్నాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఇంకా నాకు నిత్య జీవం కొదవగా ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు ఈ ధనం ఎందుకు, నాకు ఇంత ధనం ఉన్న నాకు జీవం లేనప్పుడు ఈ ధనం ఎందుకు? నేను ప్రభువు నన్ను వెంబడించమంటున్నాడు కదా, నేను ప్రభువును వెంబడిస్తానని రాలేదు. ఎందుకంటే తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవడము ఇష్టం లేదు కాబట్టి. అలాంటి వారు కూడా ఉంటున్నారు. అందుకే క్రొత్త ద్రాక్ష రసము ఇలాంటి వారిలో పోస్తే అది నిలవదు. ప్రభు అదే సెలవిచ్చాడు, నీవు అన్ని చేస్తున్నావు మంచిదే, కానీ నీ ధనాన్ని విడిచిపెట్టు, నన్ను వెంబడించు అంటే అది ఆయనకు నచ్చలేదు. కాబట్టి ఆయన విడిచిపెట్టలేక వ్యసనపడుచు ప్రభువును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. గమనించండి, ఇక్కడ తేడా ఏంటంటే ఆస్తిని ప్రేమిస్తున్నాడు కాదు, ప్రభువును అనుసరించడానికి ఇష్టపడట్లేదు. ప్రభువును విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ నిత్య జీవమును లేకున్నా పర్వాలేదని నిత్య జీవమును కోల్పోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ తన ప్రాచీన పద్ధతులను మాత్రము, తన ఆస్తిని మాత్రము విడిచిపెట్టడానికి, ప్రభువును అనుసరించడానికి ఇష్టపడడం లేదు. అది పాత తిత్తి యొక్క స్వభావముగా ఉంటుంది. అయితే మరి క్రొత్త తిత్తి ఎవరు? పాత తిత్తులుగా ఇలాంటి వారు ఉంటారు. మనం పాత బట్ట స్వభావాన్ని చూసామో, కృత బట్ట యొక్క స్వభావాన్ని చూసామో. పాత తిత్తి అనగా మనుషులు సాదృశ్యంగా ఉంచున్నారు. ఎందుకంటే తిత్తి అంటే చర్మము, మన మానవ నిర్మాణం అంతా కూడా చర్మములోనే, ఒక చర్మపు సంచిలోనే వేయబడినటువంటి అవయములుగా ఉంటున్నాయి కాబట్టి మానవులకు సాదృశ్యంగానే ఉంటుంది. కాబట్టి ఈ పాత తిత్తి ప్రాచీన స్వభావం తను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే క్రొత్త తిత్తి, క్రొత్త స్వభావము, నవీన పురుషుడు ఎవరు? మరి ఎలాగుంటారు, ఎలాగుండాలో మనం గమనిస్తే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఇక్కడ ప్రభువు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటనగా, మీరు ఈ లోక మర్యాదను, ఎవరైతే క్రొత్త తిత్తిగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును, నవీన పురుషుణ్ణి ధరించుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నారో
వారు ఎలాగుండాలి అంటే, వారు ఏమి చేయాలంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎవరు క్రొత్త తిత్తిగా మార్చబడతారంటే, ఎవరైతే తమ మనస్సులను మార్చుకొని లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తారో, రూపాంతర అనుభవంలోనికి వస్తారో, రూపాంతరము చెందించబడతారో, వారు క్రొత్త తిత్తులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన మాట ప్రభు సెలవిచ్చేది ఏమిటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. రూపాంతరము చెందబడము, నవీన పురుషుని ధరించుకోవడం అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎఫెసీ పత్రికలో మనం ఇంతకుముందు చదివాము, దేవుని పోలికగా సృజింపబడిన వాని రీతిగా మనం మార్చబడాలి, ధరించుకోవాలి. అంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరు కొత్త తిత్తిగా ఉంటారు అంటే, క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టిగా మార్చబడతారు. పాతవన్నీ కూడా గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దీన్ని మనం ఎప్పుడు వింటాము? ఈ వచనమును మనం ఎక్కువగా ఎప్పుడు వింటాం? మనము క్రొత్త సంవత్సరం అప్పుడు, న్యూ ఇయర్ మెసేజ్లో వింటాం. ఎందుకంటే పాత సంవత్సరం గడిచిపోయింది, పాతవన్నీ కూడా గడిచిపోయాయి. ఇప్పుడు మనకు నూతన సంవత్సరమును ప్రభు అనుగ్రహించాడు. నూతన ఆశీర్వాదముల చేత ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు, దీవెనకరంగా ఉంచుతాడని చెప్పేసి మనము ఈ వచనమును మనం వింటాం. అయితే ఈ నూతన సంవత్సరం నాడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవునా? క్రొత్త రెజల్యూషన్స్ తీసుకుంటారు. గడిచిన సంవత్సరం మనకు వ్యర్థమైపోయింది, ఈ నూతన సంవత్సరంలోనైనా మనం మారాలా, మనం ప్రభు కొరకు జీవించాలా, మనం ప్రభు కొరకు సాక్షిగా ఉండాలా. మనం పోయిన సంవత్సరం బైబిల్ చదవలేకపోయాము, ఈ సంవత్సరం అయితే జనవరి 1 నుండే తప్పకుండా బైబిల్ చదువుతా, ఈ జనవరి 1 నుండే, ఈ నూతన సంవత్సరం ఆరంభం నుండే నేను ప్రతిదినము గంట ప్రార్థన చేస్తా, ఈ జనవరి 1వ దినం నుండే ఈ సంవత్సరము నేను దేవునికి 10వ భాగములు క్రమము తప్పకుండా చెల్లిస్తా, నేను ప్రభుకు సాక్షిగా నిలబడతా అని జనవరి 1 నాడు క్రొత్త తీర్మానాలు తీసుకుంటారు, క్రొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచిదే, ఎందుకంటే నూతన సృష్టిగా సంవత్సరం కూడా పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, క్రొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం కాబట్టి మనం క్రొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచిదే, తీసుకుంటాము. కానీ వాటిని ఎంతకాలం పాటిస్తాం? మనం జనవరి 1వ వారము పర్ఫెక్ట్గా ఉంటాము, జనవరి 2వ వారము 90%లోనికి వస్తుంది, జనవరి 3వ వారము 80%లోకి వస్తుంది, జనవరి 4వ వారము 70%లోకి వస్తుంది, ఫిబ్రవరికి వచ్చేసరికి 50% అవుతుంది, మార్చికి వచ్చేసరికి 10%కి వస్తుంది, ఏప్రిల్లో 0. ఏంటి మళ్ళా? నూతన సృష్టి, నూతన తీర్మానాలు ఏమైపోయాయి? 3 నెలల్లోనే పాతబడిపోయాయి. 3 రోజులకే మురికి చుట్టమంట. ఎవరే కానీ 3 రోజుల కంటే ఎక్కువ ఉన్నారనుకో, వారికి చుట్టం లెక్క మర్యాదలు ఉండవు. ఎందుకంటే పాతబడిపోతాడు, మురికి చుట్టంగా మారబడతాడు. పెట్టిందే తినాలి, ఉన్న కాడ పండుకోవాలి, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. అలాగే 3 నెలల్లోనే
మన తీర్మానాలన్నీ పాతవైపోతున్నాయి. ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడంటే, మరి క్రీస్తునందుంటే నీవు నూతన సృష్టివైతే పాతవి గతిస్తే నీ మనస్సు మారి రూపాంతరం అనుభవంలోనికి నువ్వు వస్తున్నావా? అందుకే చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట 3వ అధ్యాయము 9-10 వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనంలో మనం గమనించినట్లయితే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, నూతన సృష్టి క్రొత్త తిత్తిగా మనం ఉంచున్నామంటే ఎలా ఉంచున్నామంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. పాతకాలంలో మీరు పాత అలవాట్ల ప్రకారం ఉన్నారు, ఒకవేళ విడిచిపెట్టండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే ఆ పాతవన్నీ గతించిపోయాయి, ఇక మీదట ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. మనము నవీన స్వభావం ధరించుకున్నాం, పాత స్వభావమును ప్రాచీన స్వభావం ధరించుకోలేదు. మనల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున అందుకే అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆచారాల్లో ఉంటే కాదు నూతన సృష్టి, పద్ధతుల్లో ఉంటే కాదు నూతన సృష్టి. క్రీస్తునందున్న వాడే నూతన సృష్టి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టిన వాడే నూతన సృష్టి. నవీన స్వభావమును ధరించుకునే వారమే నూతన సృష్టిగా ఉంటున్నాం. అందుకే చూడండి, ముందుగానే ప్రవచన రీతిగానే ప్రభు తెలియచేసి ఉంటున్నాడు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం చూడండి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-31 వచనంలో మనం గమనించినట్లయితే, 18వ అధ్యాయము 30-31 వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించునో మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, మీరు నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇది ప్రభు అయిన యెహోవాకు. పాత క్రియలను విడిచిపెట్టండి, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, పాత పద్ధతులను విడిచిపెట్టండి, నూతన హృదయమును తెచ్చుకోనండి, నూతన బుద్ధిని తెచ్చుకోనండి. మీరు మరణించకుండా జీవములోనికి దాటించబడాలి అంటే నవీన పురుషుని మీరు ధరించుకొనవలసిన వారుగా ఉంటున్నట్టుగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే, మరి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతారంటున్నాడు కదా. మారు మనస్సు ఎన్ని రకాలు? నా యొక్క ప్రశ్న, ఎవరైనా చెప్పగలుగుతారా? మారు మనసు ఎన్ని రకాలు ఉంటుంది అంటే అందరూ ఏమనుకుంటారంటే, మారు మనసు అంటే ఏంటండి, ఒకేసారి ఉంటుంది కదా, ఒకే రకంగా ఉంటుంది కదా అంటారు. కానీ నేనేమంటున్నానంటే, మారు మనసు 2 రకాలు అంటున్నా. మారు మనసు 2 రకాలుగా ఉంటుంది అంటున్నా. ఒక రకం ఏంటంటే, ఒక రకమైన మారు మనసు ఏంటంటే, మన పెద్దలు చెప్తారు కదా సామెత రీతిగా, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. మనిషి అయితే ఒక మాటతో మారుతాడు, గొడ్డ అయితే ఒక దెబ్బతో అది లోబడుతుంది. అంటే ఇంకా క్లియర్గా అంటే, గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మార్చబడము, రూపాంతరం చెందడము
మారు మనస్సు ఫలితం అది. ఇది మొదటి రకమైనటువంటి మారు మనస్సు. గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకగా మారితే మరల వెనకకి వెళ్ళదు అది. ఒకసారి గొంగలి పురుగు సీతాకోక చిలుక మారితే తిరిగి సీతాకోక చిలుక గొంగలి పురుగు మారడానికి లేదు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది తప్ప సీతాకోక చిలుక గొంగలి పురుగు మారు. ఇది స్థిరమైన మారు మనసు. ఇక రెండవ మారు మనసు ఉంటుంది. ఇది ఏ రకమైన మారు మనసు అంటే ఇది ఊసరవెల్లి మారు మనసు. ఇది ఈ రెండవ రకమైన మారు మనసు ఏంటంటే ఊసరవెల్లి. ఈ ఊసరవెల్లి యొక్క మారు మనసు ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. పరిస్థితులను బట్టి, ప్రాంతములను బట్టి, వ్యక్తులను బట్టి, పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి ఈ మారు మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అంటే ఊసరవెల్లి మారు మనసు అంటే అమ్మా మీరు మారండి, అమ్మా అయ్యా మీరు మారండి, మారు మనసు పొందండి, రక్షణలోనికి రండి, బాప్తీసం తీసుకోనండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి అమ్మ అంటే అయ్యగారు మేము మారుతున్నాం, అయ్యగారు మేము ఎప్పుడు మారుతూనే ఉన్నాం అంటే ఎప్పుడు తప్పు చేయడము, దేవుని దగ్గర రావడము, క్షమాపణ కోరడం మారు మనసు. ఇది అంటే వీరి మారు మనసు ఎప్పుడు కంటిన్యూ ప్రాసెస్. గడియారంలో నాలుగు కాలాలు కనబడతాయి. గడియారంలో 3, 6, 9, 12. 3 దగ్గరికి వస్తే మళ్ళీ 6, 6 నుండి 9, 9 నుండి 12, 12 మరి మళ్ళీ ఏంటి మళ్ళా మొదటికి రావడం. అంటే ఈ మారు మనసు ఈ రెండో రకమైన మారు మనసు ఊసరవెల్లి మనస్తత్వము. ఊసరవెల్లి మారు మనసు. ఒకసారంట ఊసరవెల్లి ప్రభువును ప్రశ్నిస్తుందంట, ప్రభువా నాకు ఎవ్వరికి లేనటువంటి ఈ స్వభావాన్ని, ఈ శరీరాన్ని నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని ఎప్పుడు ఒక ప్రశ్న ఉంటుందట ఊసరవెల్లికి. ఎప్పుడు ప్రభువును ప్రశ్నించాలని అనుకుంటుందట. ఏ జీవికి ఏ జంతువుకు లేనటువంటి ప్రత్యేకత నాకెందుకు ఇచ్చావు ప్రభువా, ఈ మారడము, రంగులు మారడము, నా చర్మం అంతా మారడము, ఇది ఎందుకు ఇచ్చావు, నాకు ఇది ఎలా ఇచ్చావు, ఎందుకోసం నన్ను ఇలా ఉంచుకున్నావు అని చెప్పేసి దానికి ఒక ప్రశ్నలాగా మిగిలిపోయిందంట ఎప్పటికీ. కానీ అది ప్రభువుని అడుగుదామని పెట్టుకున్నప్పుడు ఒక కాలం వచ్చేసిందంట. కొంతకాలానికి దానికి మన క్రైస్తవులు ఎదురయ్యారంట. ఈ ఊసరవెల్లికి కాలముల గుండా వెళ్తుండగా అనుభవంలో మన క్రైస్తవులు ఎదురయ్యారంట. క్రైస్తవులు ఎదురైనప్పుడు వారి యొక్క మారు మనసులను చూసినప్పుడు అప్పుడు అనుకుంటుందట, ప్రభువా నేనే అనుకున్నాను, నాలాగే ఎవరు ఉండరు అనుకున్నాను, నాకే ఎందుకు ఇచ్చావు ఈ ప్రత్యేకత అనుకున్నాను, కానీ ప్రభువా నీ పిల్లలు ఉన్నారు ప్రభువా, వారైతే నన్ను మించిపోయినారు ప్రభువా, నేనైతే వారితో పోటీలో ఉండలేను ప్రభువా అనుకున్నదంట. ఇలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటున్నారంటే ఊసరవెల్లిని కూడా మించిపోయినటువంటి మారు మనసులు కలిగి ఉన్నారు. దీన్ని విడిచిపెట్టండి. ప్రభు చెప్పేది అదే. ఈ శాస్త్రులకు, పరిసయ్యులకు వీరి మనస్తత్వం ఏంటి అంటే, నేను ఎవరిని ఈ కాలంలో మనల్ని క్రైస్తవుల గురించి నేను విమర్శించడం కాదు, కానీ ఈ పాత ఆచారాలు ఎవరైతే శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రకారముగా నీతిమంతులుగా తీర్చబడాలని వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటున్నాయంటే, సంవత్సరం మొత్తము పాపములు, దోషములు, అతిక్రమములు, అన్యాయములు, మోసములు, ద్వేషములు, కలహముల చేత నింపబడి వీటినన్నిటిని కూర్చుకొని ఏం చేస్తున్నారంటే, పస్కా బలి పశువు నాడు వెళ్ళి పస్కా పండుగ నాడు ఒక బలి పశువును వధించి, ఆ పస్కా బలి పశువును వధించాం కాబట్టి ఆ రక్తం ద్వారా మాకు విడుదల వచ్చేసింది, మరలా మేము కడగబడ్డామని మరలా మొదటి స్థితికే వస్తున్నారు. ఈ ఊసరవెల్లి మనస్తత్వమును, ఊసరవెల్లి స్వభావమును వీరు కలిగి ఉన్నారు కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు పాత తిత్తులుగానే ఉంచున్నారు, మీరు పాత బట్టగానే ఉంచున్నారు, ఇందులో క్రొత్త ద్రాక్షరసము పోస్తే అది నిలవదు అంటున్నాడు. అందుకే మనం గమనించినట్లయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులను ఎందుకు ఊసరవెల్లితో నేను పోల్చానంటే, మీరు గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట, ఒక పాపములో పట్టబడినటువంటి స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉంచున్నటువంటి యూదులందరూ కూడా తీసుకుని వచ్చి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గర నిలవబెట్టి, నీవేమంటావు చెప్పు, ఇప్పుడు
మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచార పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాల. మరి నీవేమంటావు అంటే, ప్రభువును మాటి మాటికి వారి ప్రశ్నిస్తుంటే ప్రభువు లేచి నేల మీద ఏమో రాస్తూ ఒక మాట తెలివిచ్చాడు. అక్కడ ఏం రాయబడిందంటే, మీలో పాపము లేని వాడెవడో వాడు మొదటగా ఆమె మీద రాయి వేయవచ్చునని సెలవిచ్చాడు. వారితో చెప్పాడు. ఇక్కడ గమనించండి, వీరు మా ధర్మశాస్త్రం గొప్పది, మా ఆచారములు గొప్పవి, మేము అబ్రహాము సంతానము, మా నాయకుడు మోషే, మేము మోషే శిష్యులము, మమ్మల్ని మించిన వారు లేరు, మా ధర్మశాస్త్రమును మించినటువంటి గ్రంథము లేదు. మరి ఇన్ని క్వాలిటీస్ మీకు ఉంటే, మీరు ఇంత ఖచ్చితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడితే, మీలో రాయి వేయడానికి ఒక్కడికి కూడా ఎందుకు ధైర్యం రాలేదు? ప్రభు అంటున్నాడు, పాపం లేని వాడెవడో మొదట రాయి వేయమంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించండి, అర్థం చేసుకుంటే, మీలో పరిశుద్ధుడైన వాడెవడో మొదట రాయి వేయండి ఆమె మీద. మీలో పవిత్రుడైన వాడెవడో మొదట రాయి వేయండి ఆమె మీద. అంటే వారి ధర్మశాస్త్రం వారిని పవిత్రులుగా తీర్చడం లేదు, వారి ధర్మశాస్త్ర క్రియలు వారిని పరిశుద్ధులుగా మార్చడం లేదు, వారి యొక్క ఆచార వ్యవహారాలు, వారి యొక్క పద్ధతులు వారిని నీతిమంతులుగా నిలవబెట్టడం లేదు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇంతకాలం మేము అబ్రహాం సంతానం అంటున్నారు, మోషే శిష్యులం అంటున్నారు, మోషే మించిన ప్రవక్త లేడంటున్నారు, మేము మోషే ధర్మశాస్త్రంను పాటించేవారం అంటున్నారు, మీరు ఇన్ని సంవత్సరం నుండి దాన్ని అనుసరిస్తున్నారు కదా, మరి మీరు ఇంకా ఎందుకు పరిశుద్ధులు కావడం లేదు? మీరు ఇంకా ఎందుకు పవిత్రులు కావడం లేదు? ఆ యవనస్తుడైన ధనవంతుడిని ప్రభు ప్రశ్నించింది అదే. నీవు ఆజ్ఞలన్నీ నెరవేర్చమంటే నేను ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నాను అన్నాడు. మరి ఆజ్ఞలను నెరవేర్చే నీకు నిత్య జీవం ఎందుకు రావడం లేదు? ఆ నీతి కాదు, ఆ ప్రాచీన స్వభావం అది విడిచిపెట్టుకోవాలి. దాని ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడడం లేదు అని ప్రభువు సెలవిస్తున్నారు. నీ క్రియలు ఏమైపోయాయి? నీ ఆచారం ఏమైపోయింది? నీ భక్తి ఏమైంది? నీ జీవిత కాలమంతా కూడా నీవు కొనసాగించిన ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీ భక్తి ఏమైపోయింది? ఒక్క రాయి వేయడానికి కూడా అవి నీకు ఆధారము కాలేదు. పరిశుద్ధుల్ని కొట్టడానికి కాదు, ఆమె చేసింది తప్పే, ఆమె చేసింది పాపమే, వ్యభిచారం అనే పాపం చేసింది. వ్యభిచార స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన రాళ్లతో కొట్టి చంపడమే. కానీ ఒక్క రాయి కూడా పాపి మీద వేయడానికి నీ ధర్మశాస్త్రము ద్వారా నీకు అధికారము రానప్పుడు, నీకు పరిశుద్ధినిగా నిన్ను తీర్చనప్పుడు నీ నీతి ఏం ప్రయోజనం? నీ క్రియలు నీకు ఏమి లాభమును? అందుకే శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని అంటున్నాడు ప్రభు స్పష్టంగా. అది ఒక ఎగ్జాంపుల్, అది ఒక ఉదాహరణ మనకు స్పష్టంగా ఆ స్త్రీని వారు తీసుకొని రావడం మంచిదైంది అక్కడ. దాని ద్వారా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ గమనిస్తే, మీరు ఇలాంటి వారుగా ఉన్నారు కాబట్టి హెజ్కేలు ప్రవక్త ద్వారా మరలా ముందుగానే దేవుడు ప్రవచన రీతిగా రాయించిన మాట చూడండి. 11వ అధ్యాయము 19వ వచనంలో గమనించినట్లయితే, హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చూడండి, ప్రభు స్పష్టంగా ప్రవచన రీతిగానే ముందుగానే రాయించాడు. ఎందుకంటే వీరు ఇలాంటి స్వభావంలో ఉన్నారు. పాత బట్ట, పాత తిత్తి,
ప్రాచీన స్వభావంలో ఉంచున్నారు. వీరి వలన జరగడం లేదు, వీరు తమకు తాముగా మార్చబడడం లేదు, వీరి ద్వారా జరగడం లేదు. మీరు మారండి, నవీన స్వభావం ధరించుకోనండి, నవీన పురుషుణ్ణి మీరు కలిగి ఉండండి అంటే వీరి వలన కావట్లేదు. కాబట్టి ప్రభువే ఏమంటున్నాడంటే, నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి, నేను వారి పాత తిత్తులలో నుండి వారి యొక్క రాతి గుండెను తీసివేసి, కఠినమైపోయినటువంటి ఆ గుండె, రాతి లాంటి గుండె, ఆ జలము రాళ్ళని ఏ రీతిగా అరగదీస్తుందో ప్రభువు ఆ రీతిగానే ఆ రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. మరల వారికి ఏక మనసు కలుగ చేస్తానంటాడు. ఎందుకంటే రెండు మనసులు కాదు, పాత పద్ధతిలో పాత స్వభావంతోనే మరలా నూతన స్వభావం, నూతన వస్త్రం కలిగి ఉంటానంటే అది నిలవదు, అది ఎప్పటికి కూడా పొందిక కాదు. కాబట్టి ఆ ద్విమనస్కులను మార్చివేసి, రెండు మనసులను తీసివేసి ఏక మనసును కలుగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. చూడండి, ప్రభు స్పష్టముగా తెలియచేసేటువంటి మాట ఏంటనగా, రాతి గుండెను తీసివేసి, ఇంకా నీలో నాలో మనందరిలో మారు మనసు రూపాంతర అనుభవం రాకుండా అడ్డుగా ఉంటున్నటువంటి ఆ యొక్క లక్షణములను, రాతి స్వభావము, రాతి గుండె లాంటి ఆ లక్షణములను, ఆ పద్ధతులను, ఆ ప్రాచీన పురుషుణ్ణి ప్రభువే మన ద్వారా కాదు ఊసరవెళ్ళి మరలా తిరిగి నూతనంగా శరీరము ధరించుకోవాలంటే దాని వలన కాదు, కేవలం ప్రభు ద్వారా మాత్రం. ఏమంటున్నాడంటే, వారి శరీరములలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను వారికి కలుగ చేసేదను, వారికి ఏక మనసును ఇచ్చేదను, వారిలో నూతన ఆత్మ నేను పుట్టించేదను. ఆ నూతన ఆత్మ ఏమిటనగా పరిశుద్ధ ఆత్మ. వారిలో పరిశుద్ధాత్మను నేను పుట్టించేదను. వారు ఇంకా వారి ఆలోచనల ప్రకారం నడవరు, పరిశుద్ధాత్మునిలోనే వారు ముందుకు నడుస్తారు. పరిశుద్ధాత్ముడే వారిని గైడ్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడే వారికి సలహాలను ఇస్తాడు, పరిశుద్ధాత్ముడే ఏ వైపు వెళ్ళాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలి, మీకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడంట. అలాంటి ఆత్మ, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చినాడు. ఆ పరిశుద్ధాత్మని కలిగిన వారముగా ఆయన నడిపింపులో, ఆయన సలహాల మేరకు, ఆయన చూపించిన దిశ మేరకు, ఆయన చూపించేటువంటి ఆ యొక్క డైరెక్షన్ల మేరకు మనం నడిచినప్పుడు మనం ఆశీర్వాదకరముగా మనం ఉండగలం. అందుకే క్రొత్త ద్రాక్ష రసమును ఎందులో పోస్తారంట? క్రొత్త తిత్తులలోనే క్రొత్త ద్రాక్ష రసమును పోస్తేనే అది నిలుస్తుంది. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోస్తే నిలవదు. క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లోనే పోస్తే అది బాగుంటుంది. అనగా ఇప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నవారముగా, నూతన సృష్టిగా, క్రొత్త తిత్తులుగా మనం ఉన్నాము. మనలో పోయబడేటువంటి ఆ క్రొత్త ద్రాక్షరసం ఏంటంటే, ఇదిగో మీ కొరకునో సమస్త మానవాళి కొరకునో చిందింపబడనై ఉన్న నూతన నిబంధన రక్తము. ఆయన తాను అప్పగింపబడనున్న రాత్రి ఆ ద్రాక్షరసము పాత్రను ఎత్తి పట్టుకొని ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ ద్రాక్షరసము క్రొత్త ద్రాక్షరసం, ఇది క్రొత్త తిత్తుల్లోనే పోయబడుతుంది, ఇది క్రొత్త నిబంధన రక్తము. ఈ ద్రాక్ష రసము పాత తిత్తుల్లో పోస్తే నిలవదు. ప్రాచీన స్వభావములో, ప్రాచీన తిత్తులలో, పాత బట్టలకు వేస్తే అది మ్యాచ్ అవ్వదు, అది పొందికగా ఉండదు, అది వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ నూతన నిబంధన రక్తమును, నూతన నిబంధన ద్రాక్షరసముగా ప్రభువే నూతనమైన తిత్తులలో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ద్వారా రూపాంతర అనుభవంలోనికి వచ్చారో వారిలో ఈ క్రొత్త ద్రాక్షరసము
పోయబడుతుంది. కాబట్టి మనము ప్రాచీన స్వభావమును, ప్రాచీన పురుషుణ్ణి విడిచిపెట్టి నవీన స్వభావమును, నవీన పురుషుణ్ణి ధరించుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మహిమకరముగా జీవించవలసిన వారమైంచున్నాం. మన యొక్క పాత జీవితము గొంగలి పురుగుగా ఉండవచ్చు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సీతాకొక చిలుకగా నీకు మరలా నూతన జన్మనిస్తున్నాడు. ఒకప్పుడు గొంగలి పురుగును చూస్తే అసహ్యం కలుగుతుంది, దాన్ని పట్టుకోవాలంటే భయపడతారు, దాన్ని తాకాలంటే అది వస్త్రముల మీద పారిందంటే ఆ వస్త్రములు కూడా మనం ధరిస్తే మన చర్మానికి ఎంతో ఇరిటేషన్ వస్తుంది, దురద వస్తుంది. దాన్ని ఎవరు కూడా ప్రేమించరు, దాన్ని అసహ్యించుకుంటారు. దాని జీవితమే, దానికి ఎలాంటి పరిస్థితి అంటే నేను ఎందుకు జన్మించాను, నన్ను ఎందుకు దేవుడు ఇలాగ చేశాడని ఒకానొక కొంతకాలానికి ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి తాను నిద్రావస్థలోనికి వెళ్ళిపోతుందంట. నేను బయట తిరగలేను, నేను బయట జీవించలేను, నేను బయట నా బ్రతుకు ఎందుకు పనికిరాని బ్రతుకు, ఒక్కరు కూడా నన్ను తాకేవారు లేరే, ఒక్కరు కూడా నన్ను ప్రేమించేవారు లేరే, ఒక్కరు కూడా నన్ను చేరదీసేవారు లేరే అని అది నిద్రావస్థలోనికి వెళ్ళి దేవుని యొద్ద మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన యొక్క జీవితాన్ని మార్చివేసి, ఒకప్పుడు ఎంత అసహ్యకరంగా ఉందో, ఒకప్పుడు ఎంత ప్రజలకు దూరంగా ఉంటుందో, ఒకప్పుడు ఎవరు కూడా ఆదరించని స్థితిలో ఉంటుందో, అలాంటి గొంగలి పురుగు ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టిగా మార్చబడిన రీతిగా ఆ యొక్క సీతాకొక చిలుకగా మార్చబడ్డాక ప్రతి ఒక్కరు కూడా దాన్ని పట్టుకోవడానికి ప్రాకులాడుతూ ఉంటారు. దాన్ని చూడగానే ఆహ్లాదం కలుగుతుంది, మన హృదయంలో, మన మనసులో ఎంతో నెమ్మది కలుగుతుంది. అబ్బా, దాన్ని ముట్టుకోవాలంటే ఎంత సున్నితంగా ఉంటుందంటే దాన్ని పట్టుకోవడానికి కూడా ఎంతో జాగ్రత్త పడాలి. నిన్ను, నన్ను, మనలను ప్రభువు అలాగ మార్చి ఉంటున్నాడు. మరి నీవు, నేను, మనం అలాగా ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఇంకా పల్లేరికాయ స్వభావమును, గొంగలి పురుగు స్వభావమునే ఇంకా మనం ప్రదర్శిస్తూ ఉంటున్నామా? ఇంకా మనలో సీతాకొక చిలుక లక్షణములు ఇంకా రాకపోతే, ఇంకా ప్రభు శరీరమును భుజిస్తూ ప్రభు రక్తమునే పానం చేస్తూ మన క్రియలను, మన యొక్క పద్ధతులను, మన యొక్క నడవడిని మన ప్రభువునకు మహిమకరముగా మార్చుకొనకపోతే మన స్వభావము ఏ స్వభావము, మన తిత్తి ఏ తిత్తి, మన వస్త్రము ఏ వస్త్రము, మనల్ని మనమే పరిశీలించుకుందాం. క్రొత్త బట్టగా మార్చబడదాం, క్రొత్త తిత్తిగా మార్చబడదాం, క్రొత్త ద్రాక్షరసమును నింపుకుందాం. ఆ క్రొత్త ద్రాక్షరసమును అనేకులకు పరిచయం చేద్దాం. అట్టి రీతిగానే మనము నిలిచి ఉండాలని ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతుంటున్నాడు. అట్టి రీతిగా మనము ప్రభు కొరకు నూతన సృష్టిగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఈ వచనము కేవలము క్రొత్త సంవత్సరానికి కాదు, మన క్రొత్త జీవితానికి నాంది కావాలి, మన యొక్క ఆత్మీయ జీవితానికి పునాది కావాలి, మన యొక్క ఆత్మీయ అనుభవమునకు ఇది ఆధారము కావాలి. ఆ యవనస్తుడైతే మిక్కిలి వ్యసనపడుచు ప్రభును విడిచిపెట్టి వెళ్ళాడు. ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉన్నవట్టయితే ఈ దినమైన ప్రభు యొద్దకు రా. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం గమనించినట్లయితే ఒక త్రాడు ఉందనుకోండి, ఒక త్రాడుకు 2 చివర్లు ఉంటాయి. ఒక త్రాడు తీసుకుంటే దానికి 2 చివర్లు ఉంటాయి. ఆ తాడును వాడుతూ ఉంచున్నప్పుడు మనము ఒక దగ్గర తెగిపోయింది, ఆ త్రాడును మనం ఉపయోగిస్తుంటే ఆ తాడు తెగిపోయింది. తెగిపోతే మనం ఏం చేస్తాము? ఆ తాడును మరలా ముడివేస్తాం. ఒకసారి వేసాం, మరలా అలాగే వాడుతున్నాం. ఆ తాడుని 2 వైపులా ఉంది, ఆ తాడును మరలా వాడుతున్నాం. మరొకసారి తెగిపోయింది, మనం ఏం చేసాము? మరలా ముడివేసాం. రెండవసారి ముడివేసాం, మరొకసారి మరలా వాడుతున్నాం. మరలా వాడుతుంటే తాడు మరలా తెగిపోయింది. మరలా తెగిపోతే మరలా తిరిగి మనము ఆ రెండింటిని ముడివేసాము. ఇలాగా
ముడ్లు వేసుకుంటూ 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 ఎన్నిసార్లు తెగిపోతుంటే ముడి వేస్తున్నాం, తెగిపోతుంటే ముడి వేస్తున్నాం, తెగిపోతుంటే ముడి వేస్తున్నాం. ఈ ఎక్కువ సార్లు తెగిపోయి ఎక్కువ సార్లు ముడి వేయడం వల్ల ఒక మీటర్ ఉన్నటువంటి తాడు ఇప్పుడు ఎంతటికి వచ్చిందండి? ఎంత దగ్గరికి వచ్చింది? ఎంత చిన్నగా మారిపోయింది అది. అది అది పట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ ముడులు వేయబడి 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 ఆ దూరం తగ్గిపోయి దగ్గరికి వచ్చినప్పుడు ముడులే కనబడుతున్నాయి. ఇది ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం మానవులముగా, భౌతికముగా, లోకముగా బలహీన ఘటములుగా జీవిస్తున్నాము. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో దేవునికి నేను మనం దూరం కావచ్చు. దేవుని నుండి మన సంబంధము తెగిపోవచ్చు. ఈ తాడుకున్నటువంటి రెండు చివర్లో ఒకవైపు మనము నిలబడితే, ఒకవైపు దేవుడు. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానం దేవుని స్థానము, ఒక స్థానం మన స్థానము. ఒకవైపు తండ్రి అయిన దేవుని స్థానము, ఇంకొక వైపు మన స్థానము. అయితే తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధము కొన్ని పరిస్థితులను బట్టి తెగిపోయింది. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే మన సంబంధాన్ని మరలా పునరుద్ధరిస్తున్నాడు. ముడివేసి మరలా తండ్రితో మనల్ని సమాధానపరుస్తున్నాడు. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. ఎన్నిసార్లు వేస్తాడు అనుకుంటాం మనం? అంటే మనము ఎంత దూరం అవుతున్నా కొలది, మన సంబంధం దేవునితో ఎంత తెగిపోతున్నా కూడా ప్రభువు ముడివేసి మనల్ని తాడులోనే నిలబెడుతున్నాడు. తండ్రి స్థానం అంటే ఇప్పుడు గమనించండి, దూరం ఏం చేయబడుతుంది? ముడివేయబడుతున్నప్పుడు మనమైతే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ తాడు మనకి ఇక పనికిరాదని పడవేస్తాం. ఎందుకంటే దీనికి కట్టడానికి పనికిరాదు, దాంట్లో ఉన్నాయన్నీ ఏంటి? ముడులే. ముడి వేసి 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 ముడులు ఎక్కువైపోయి దేనికి కట్టడానికి పనికిరాదని పడవేస్తాం. కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే, నీకు ఏ ముడి లేకపోతే నువ్వు తండ్రికి నువ్వు ఎంత దూరముగా ఉన్నావు, తండ్రి స్థానానికి నీ స్థానానికి ఎంత దూరముగా ఉన్నావు. కానీ దుష్టుడు నిన్ను ఎన్నిసార్లు కట్ చేసినా, దుష్టుడు నిన్ను దేవునికి దూరముగా ఉండాలని నిన్ను ఎన్నిసార్లు కట్ చేసినా, ప్రభువు నిన్ను ముడితో మరల కలుపుతున్నప్పుడు నీ స్థానం ఏం చేయబడుతుందంటే దేవునికి సమీపముగా చేయబడుతుంది. తాడు ఏ రీతిగానైతే ఎన్ని ముడులు ఎక్కువైతే అంత చిన్నదిగా మారుతుందో, నీవు అనుకోవచ్చు నేను దేవునికి ఇన్ని వ్యతిరేకమైన పాపములు దోషములు చేశాను కాబట్టి నేను దూరముగా ఉంటున్నాను, నేను ఇక దూరమే నువ్వు అనుకుంటావు. కానీ నీ అసలైన స్థితి ఏంటంటే, నీవు ఎన్ని ఎక్కువ దూరముగా ఉన్నావు అనుకుంటున్నావో, నీవు తండ్రి అయిన దేవునికి నువ్వు అంత సమీపముగా చేయబడి ఉన్నావని గుర్తించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని అట్టి రీతిగానే తండ్రితో మనల్ని సమాధానపరుస్తూ మనలను సమీపానికి చేరుస్తున్నాడు. ఇది నువ్వు గుర్తించక, ఇది నువ్వు గ్రహించక, నేను ఎక్కువ దోషములు చేశాను, నేను ఎక్కువ పాపములు చేశాను, నేను దేవునికి ఎక్కువ వ్యతిరేకంగా జీవించాను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టలే. ప్రభు నిన్ను తండ్రికి సమీపముగా చేర్చి ఉంటున్నాడని నీవు గుర్తించగలిగితే, అప్పుడు నీవు స్థిరమైన మనసు కలిగి ప్రభు కొరకు జీవించగలుగుటకు నీ విశ్వాసము నీకు బలమును చేకూరుస్తుంది. అట్టి రీతిగా మనము తండ్రికి సమీపముగా ఉన్నామని గుర్తింపు కలిగిన వారమై మనం ప్రభు కొరకు జీవించవలసిన వారముగా ఉందాము. అట్టి కృప మనకందరికీ త్రియేక దేవుని నామములో ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని ఆయన నామ మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్.